హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో కైవల్యస్ మార్నింగ్ రొటీన్ ఎంత బిజీగా ఉంటుందో మీరు కూడా చూసేయండి. కైవల్య, గుడ్ మార్నింగ్ అన్నా. సిరి, గుడ్ మార్నింగ్. పికప్ మారుతున్నావా లేవగానే? గుడ్ మార్నింగ్. సో మార్నింగ్ పాప లేవగానే కొన్ని యాక్టివిటీస్ చేస్తుంది. పికప్ గేమ్ అయితే కంపల్సరీ ఆమెకి. పికప్ అమ్మో, ఎక్సర్సైజ్ చేద్దామా? సిరి ఎక్సర్సైజ్. లెగ్ స్ట్రెచ్ చేయాలి ఖచ్చితంగా. push strength workout, my baby. Push. ఒకటి two hands use చేయదండి. సిరి పుష్. కొద్దిసేపు ఎండలో లేవగానే కొంచెం సేపు బయటికి వెళ్ళి సన్ రైజ్ తీసుకుంటుంది ఇలాగా. సో డి విటమిన్ డ్రాప్స్ అయితే కంపల్సరీ, పాపకు ఒక డ్రాప్. సో ఇట్స్ బ్రషింగ్ టైం. సిలికాన్ బ్రష్ యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడైతే పేస్ట్ అట్లా ఏం రాయట్లే, జస్ట్ తను బ్రష్ ఏం చేస్తున్నావు అమ్ములు? బ్రషా? చెయ్యి, పళ్ళు తోము, సరిగ్గా తోము, అట్లా. సో ఈరోజు మార్నింగ్ నేను రాగి జావ తినిపిస్తున్నాను. సో ఎవ్రీడే తన బ్రేక్ఫాస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఈరోజు అయితే వాటర్లో కొంచెం నెయ్యి, సాల్ట్ అండ్ రాగి ఫ్లోర్ ఉంటుంది కదా, అది వేసి కొంచెం సేపు మరిగించాక థిక్ మనకి కన్సిస్టెన్సీ వస్తుంది కదా, దాంట్లో నేను కర్డ్ యాడ్ చేసేసి పాపకు పెడుతున్నాను ఈరోజు. లేదు దాంట్లోనే మనం బనానా యూస్ చేయొచ్చు, రాగి పొరిచ్ లాగా, క్యారెట్ ప్యూరీ యూస్ చేయొచ్చు, అది మీ ఇష్టం. బట్ ఈరోజు నేను మాత్రం కర్డ్ యూస్ చేసి పెడుతున్నాను ఆమెకి. అమ్ములు స్మైల్. ఓపెన్ యువర్ మౌత్. ఓపెన్ యువర్ మౌత్. అమ్ములు ముక్కేది? నీ ముక్కేది? నీ జుట్టేది? ఓ వెరీ గుడ్. బొట్టు ఎలా పెట్టుకోవాలి? బొట్టు ఓం చెయ్యి. ఓం ఓం. తాటాను Tata. Atta? Johnny. Yes, Papa. Eating sugar. No, Papa. Telling lies. No, Papa. Open your mouth. Very good. Very good. భయం వేస్తుంది నీకు? కాలు ఇలానే స్విమ్. పార్వతి పరమేశ్వర దశముఖరాశంకరి జ్ఞానముద్ర జ్ఞానగమ్య జ్ఞానజ్ఞేయ స్వరూపిణి. సో పాప స్నానం అయిపోయి పూజ అయిపోయాక నేను ప్రిపేర్ చేసిన ఫుడ్ అంతా తనకు తినిపిస్తాను అన్నమాట, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. సో తినిపించినప్పుడు మేము ఏం చేస్తామంటే డెవోషనల్ సాంగ్స్ ఉంటాయి కదా, దేవుడి పాటలు ఏదైనా ఆడియో పెట్టేసి మేము కూడా తనతో పాటు పాడుతూ, అంటే మేము కూడా పాడుతూ తనకు తినిపిస్తూ ఉంటాను. లేదంటే ఒక్కొక్కసారి తనకు ప్లేట్లో ఫుడ్ వేసేసిస్తే తను కూడా ట్రై చేస్తుంది అన్నమాట తినడానికి. సో ఫస్ట్ అయితే నేనైతే ఫీడ్ చేసేస్తా, తర్వాత తనకి ఇస్తాను అన్నమాట. ఎలా తినాలో తనకు కూడా అలవాటు అవుతుందని చెప్పేసి. వెరీ గుడ్. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయాక మేము అలాగా కొంచెం కిందకి వెళ్ళి పాప నేచర్ని ఎంజాయ్ చేస్తుంది. లేదంటే ఇక్కడ ఫికోల్కి అని పోలాండ్లో ఉంటుంది అన్నమాట ప్లే స్కూల్, అక్కడికైనా తీసుకెళ్తాం. సో ఆ ఫికోల్కి వీడియో కూడా నా ఛానల్లో అప్లోడ్ చేశాను. పోలాండ్లో చిన్నపిల్లలకి ఆ స్కూల్ ఎలా ఉంటుందో కూడా చూసేయండి మీరు.